ఏంటి అనమాట, మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. బిఆర్ ర్యాంక్ పుషింగ్ అనమాట. నేను మీకు ఎపిసోడ్ పెడుతున్నా, బిఆర్ ర్యాంక్ పుషింగ్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడైతే నేను బిఆర్ ఆడుతున్నా. ప్రస్తుతానికి అయితే నేను డైమండ్ 2లో ఉన్నా. 2 ఒక 4+ ఆడితే డైమండ్ 3 పోతా. మీరు చూద్దాం, మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. లెట్స్ గో. లాగ్ ఎటుది ఏమో నాకు వచ్చి. అండ్ విత్ మై ఫ్రెండ్స్ ఆడుతున్నా. నాగా అండ్ బద్రి చెప్పాను కదా, మీకు గిల్లో బద్రి అని ఉంటారు. ఆ గిల్ ప్లేయర్ నాగా. మీరు వచ్చి సీఎస్ ఆడుతున్నా, కానీ నేను బిఆర్ ఆడుతున్నా. మన వాళ్ళతో అయితే మాట్లాడుతున్నా, మనం కూడా ఆడదాం. లెట్స్ గో. నాకైతే ప్రజెంట్ అయితే ఏ కన్నా దొరకలేదు. ఈ కన్నా గురించి చదవడమే. ఎస్ M60 అండ్ థామ్సన్ లెవెల్ 3 వెస్ట్ పడుతుంది. లెవెల్ 3 వెస్ట్ ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది మన మషిన్. లెవెల్ 3 హెల్మెట్ కూడా దొరికేసింది. ఇంకా ఫుల్ సెట్ చేసి గన్స్ అన్నీ సెట్. ఇంకా లెవెల్ 3 హెల్మెట్ ఎదుగుండి ఇక్కడ ఉంది. ఇంకా మనకి దీంట్లో ఏం దొరుకుతుంది? ఇంకంతే సరిపోయింది. రూట్ లెవెల్ 3 బ్యాగ్ అన్నీ దొరికేసాయి మనకైతే. ఆల్మోస్ట్ అన్నీ దొరికేసాయి. మరి ఇంకేనా తీసుకోవాలంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అక్కడ రష్ అవుతుంది ఫైట్. మనం వెళ్ళి ఒక కిల్ వేద్దాం. వేసుకో. మన రాకీ 143 అంటే ర్యాండమ్స్లో వచ్చారన్నమాట. ర్యాండమ్స్ ఓడి అమ్మ రాకీ దగ్గర లోడ్స్కి వేరే లెవెల్ గైస్. మనోడైతే ఇన్ని ఎక్కడో కొడుతున్నారు. మనం ఎనిమిది కొడుతున్నారు, ఎక్కడో తెలియట్లేదు మనకి. సరే గాయస్, ఇంకా మన లోపలికి వెళ్తే ఒక్కళ్ళు ఉంటారు, ఎనిమిస్ ఉంటారు, తక్కువ ఉంటారు. వెళ్దాం కదండి. మనకైతే తీసుకోండి. అరే ఇది వాడేహాడే ఫుల్గా లూట్ అయిపోయాడు. ఎనిమి గైస్ మన రాకీ దగ్గర ఎనిమిది అన్నాడు. మన కొట్టేయడం మొత్తం మన క్రోనో ప్లీజ్. ఎస్ టీమ్ అయిపోయి ఇది ఎక్స్ట్రా అయితే ట్రై చేయకూడదు. మనైతే ఓన్లీ వాళ్ళు తీసుకున్నది బాగుంటుంది. ఇంత ఈజీ ఎవరైనా కూడా వస్తారు. ఏమైపోతుంది మళ్ళీ ఇంకొక ఏం వచ్చేది. కిచెన్ ఇస్తున్నాడు. ఇద్దరిని అయితే కొట్టేసాం. మనకి హిందీలో రాస్తుంటాం, ఎందుకంటే మనకు అర్థలేదు. మళ్ళీ మెడికెట్లు అయిపోయి అంటే ఏం లేదు. తెచ్చుకుంటా రాజాను మన డబుల్ చెప్పి తీసుకున్నాడు. ఇది ఇద్దరైతే కొట్ట. ఇంకా 22 ఎలా ఉంది ఖాళీ. ఆఫ్లైన్ అయ్యాము. మళ్ళీ ఇస్తారు గేమ్కి. ఎలా ఇంకా 20 ఉంది. మన వాళ్ళు అయితే ఇక్కడెక్కడ ఉన్నా. ఇప్పుడు టీం అయిపోయి చేశారన్నమాట. వాళ్ళు పాయింట్స్ అయితే ఇక్కడ లూట్ బాక్స్ మామూలుగా లేదు. కుట్టి చేస్తున్నాను. అమ్మా ఏదన్నా పడుతున్నాను. అయితే లోపల వెళ్ళైతే కొడదాం అనుకుంటున్నారు. పైకి అయితే మనం వెళ్తున్నాము. మనం కూడా వెళ్ళి సపోర్ట్కి సరిపోతుంది. ఎవరికైతే రావచ్చు ఇంకేమన్నా ఎగ్జామ్ తెచ్చుకుంటారా పడుతున్నారు. ఇంకా నాకేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు వేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఉంటారు.
చూడంటే ఫ్రెండ్స్ ఉంటారు అసలు అలా ఉంటూ ఉంటారు. డబుల్ షాట్ ఉంది వీడికి 2000 ఉన్న కాలేజ్ మనం లాస్ట్ జోన్ అయితే రఫ్ ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ లాస్ట్ కూడా తీసుకుని పదండి. లాస్ట్ ఇల్లు దారిలో కూడా వస్తుంది. చెప్పేసారు మనకి చెత్తంతా తీసుకుంటే మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది అన్నమాట. అందుకే తీసేస్తుంటా. ఇంక ఇది ఎలా అంటే మన బ్యాడ్ బాయ్ నాగైతే ఆఫ్లైన్ అయిపోయాడు. బ్యాడ్ బాయ్ నాగైతే ఆఫ్లైన్ అడిగితే ఇంకెక్కడో ఉన్నాడు. ఒక చోట ఉన్నాడు అన్నమాట. జోలోనా బికాజ్ మన దగ్గర పుట్స్టెప్స్ వస్తున్నాయి. పదండి అంటే డ్యామేజ్ కూడా పడుతుంది. ఒక నాకు వీడు ఎక్కువ ఉన్నట్టున్నాడు. సార్ ఇద్దరు ఎట్లీస్ట్ వాడినట్టున్నాడు. మనం ఎట్లీస్ట్ వాడినట్టున్నాడు. అదే ఎట్లీస్ట్ వెళ్దాం. మన బద్రీ అన్న నా ఫ్రెండ్ అయితే అదండి వెళ్దాం. కూడా వెళ్తే సరిపోతుంది కదా. మనం కూడా అయితే ఆఫ్లైన్ అవ్వడం వల్ల అయితే ఇంకాడికి రవి అక్కర్లేదు. మనం ఆఫ్లైన్ కాబట్టి ఆఫ్లైన్ కాకపోతే అక్కడ రవి ఇవ్వాలి. మనం కూడా ఎవరు ఇచ్చాడు రవి. ఇంకా వేస్ట్ రవి ఇవ్వడం కూడా. ఇట్లీస్ట్ ఎవరు కుట్టేసాడు. ఎవరు ప్లేయర్ కొట్టాడు వేసాడుని నేను చెప్పి మనమైతే వెళ్దాం పదండి. ఎవరు డ్రాప్ చెప్తున్నారు అది కాకపోతే మనం వెళ్ళిపోదాం మన మీదకి. సినిమా అయితే గట్టిగా ఉన్నాయి కదా. ప్లేయర్స్ అయితే గట్టిగా ఉన్నారు కదా. ఎవరిలో ఒకటి ఉన్నాడు. క్లియర్ క్లియర్ చేయండి. ఇక్కడ ఉన్నాడు ఇంకోడు. ప్లస్ చాలామంది ఉన్నారు కదా. మనమైతే రిస్క్ తీసుకోకూడదు. ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి. ప్రొఫెస్గా అవ్వదు మనకి. స్పీడ్గా పరిగెట్టి తెచ్చుకుందాం. మన వాళ్ళు చాలామంది చనిపోయారు. స్క్వాడ్ అంతా చనిపోయింది. ఒక బ్యాడ్ బాయ్ నాగన్నాడు. ఆడైతే ఆఫ్లైన్ బికాస్ బ్యాడ్ బాయ్ నాగైతే ఆన్లైన్లోకి వచ్చాడు. బ్యాడ్ బాయ్ నాగ ఆన్లైన్లోకి వచ్చాడు. మనైతే 20 ఇచ్చేద్దాం. మనకు తప్పదు. 20 ఇవ్వాల్సిందే. మన వాళ్ళకి 20 ఇద్దాం పదండి. బికాస్ 20 ఎందుకంటే మన వాళ్ళకి సపోర్ట్ ఉంటారు కాబట్టి అంటే ఆ ప్లేయర్స్ ఉంటారు అనుకోండి. మెడికేటేసుకుందాం మనం. మామూలుగా తీయట్లేదు అంట. కార్ మీద జోన్కి వెళ్ళగా నాకు ఎత్తి చూపిస్తాను. కార్ కాయస్ వెళ్తే మామూలుగా పోవట్లేదు కదా. అని తీసుకుంటే వెళ్ళాలి కాబట్టి మనకి కాబట్టి మనోడికి అప్పుడే ఇప్పుడే జరిగించాను. ఎప్పుడు తెచ్చిపోతారుగా ఎప్పుడు తెచ్చిపోతారు కదా. 3,000 తెచ్చిపోయింది. ఫస్ట్ ప్లేస్ సూపర్ అవి కూడా ఇచ్చాను వాళ్ళకి. వీళ్ళేమో చేసే పని వాళ్ళకి అన్న ప్లేయర్ మళ్ళీ నాకు. ఎందుకంటే వాళ్ళకి ఎంత లేదు చెప్పాను కదా. సూపర్ అన్న కొట్టేసాడు. చెప్పాను నా ప్లేస్ అందరూ రవి అవ్వాల్సింది నేనే. పదండి రవి ఇచ్చేస్తాం. ఇంకా బద్రీ అండ్ నేను ఉన్నామన్నమాట. ఇక్కడ ఫైట్ అవుతుంది. రవి ఇచ్చేసానికి పైన ఫైట్ అవుతున్నట్టుంది. ఎక్కడ ఫైట్ బద్రీ కదా. పదండి ఎంత ఉల్లాసంగా కూర్చున్నాడు. లూడోకి నచ్చిన హీరో వేసుకుంటానండి. ఏంటి అవ్వదు.
ఇన్హేలర్ కావాలి. ఇన్హేలర్ మా సూపర్ మార్కెట్ అది ఒకటి. ప్లేయర్ ఒకడు. ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మన కొట్టినట్టు నన్ను కూడా కొడతావు. 90% ఉంది. నన్ను కూడా ఇచ్చేస్తే మనం భద్రగిరి దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది. మన 5 kills కొట్టిన ఇంకా మా 5 ఉన్నారు. మన ప్లేయర్ అయితే పిలుస్తున్నాడు. మన బ్యాట్మెన్ ఆట వచ్చేసారు కదా, పిలుస్తున్నాడు. అండ్ మనోడు ఇనిషినేషన్ గైస్ మనోడైతే ఇనిషినేషన్. బ్యాట్మెన్ అయితే ఉన్నాడు అక్కడ. గ్రాంట్ అద్దాం, అక్కడ ప్లేయర్స్ ఉన్నట్టున్నారు. అంటే మన గ్లోబల్ బ్రేక్అవుట్ ఏదో ఉంటుంది అక్కడ. కొట్టండి. ప్లేయర్లు ఉన్నారు. వేరే ఒక్కడున్నాడు. బోయ్ అయిపోద్ది. ఒక్కడే ఒక ప్లేయర్ ఉంది. బోయ్ అయితే వచ్చేసింది. యా ఫైనల్లీ బోయా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.